ఏం స్మెల్ వస్తుంది. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరూ ఎట్లున్నారు? సో ఫైనల్లీ మన బండి ఇంజన్ మొత్తం సెట్ అయితే నిన్న అయితే వచ్చేసింది. నిన్న నైట్ నీలోపూర్ పోదాం అనుకున్నా ఫస్ట్ రైడ్. కాకపోతే ఇంకా కిరణ్ బిజీ ఉండే రాలేకపోయింది. ఇప్పుడైతే నీలోపూర్ పోతున్నా నేను. కిరణ్కి బండి తీసుకున్నట్టు తెలియదు. ఒకసారి రియాక్షన్ చూద్దాం. నేనైతే ఇప్పుడు అవ్వదు బండి, మండే అవుతుందని చెప్పినా. ఇంకో 2-3 days పడుతుంది అది. బట్ అంటే చాలా రోజులు అయింది కదా, గోవా అయితే లాస్ట్ బండి నడిపి. సో ఆ తర్వాత బండి నడపలేదు, చూడలేదు. ఇప్పుడైతే నేను యూనికార్న్ పైన తీసుకొని వస్తున్నా అని చెప్తున్నాను. బట్ మనం యూనికార్న్ కాకుండా ఆర్ఎస్ వేసుకొని వెళ్తాం. సో ఈరోజు నేను సిద్ధిగాడు కూడా వచ్చేసాను అనమాట హైదరాబాద్కి. 4 months తర్వాత సిద్ధిగాడిని ఇంటికి పోతున్నాను. సో ఇద్దరు రియాక్షన్స్ క్యాప్చర్ చేస్తాను. నాకేమో స్పీడ్గా కొట్టాలని ఉంది, కానీ స్పీడ్గా కొట్టాలి. బేసిక్గా అన్ని వర్క్స్ అయిపోయినాయి. ఇంజన్ కానీ లేదా ఎగ్జాస్ట్ కానీ అన్నీ. ఒక టైర్స్ ఒకటి పెండింగ్ ఉంది, ఇంకా కొంచెం పెయింటింగ్ అండ్ బాడీ బ్యాలెన్స్ పెండింగ్ ఉంది. అది ఒక్కటి కూడా అయిపోతే ఇంకా ఆల్ సెట్ బైక్. ఈసారి పూజ చేపిద్దాం అనుకున్నా, కానీ ఇంటికి వచ్చిందనుకో మనం బండికి ఏం చేపిస్తామని మామూలుగా ఉండదు నాకు. ఇంకా ఇండికేటర్ వేసుకుంటే ఏం రాదు. అందరు స్కూల్ వాళ్ళందరూ నాకే తగులుతారు. ఇంత ఖాళీ రోడ్డు పెట్టుకొని అసలు హైదరాబాద్లో మోస్తే ట్రాఫిక్ ఉండదు. ఒక్కడి వల్ల స్టార్ట్ అవుతుంది. ప్రతి 100 మీటర్స్లో 200 మీటర్స్లో ఒకడు ఉంటాడు. వాడి ఇంకో ఏందో లేదా వాడు అసలు మొట్టమొదటి ఏందో అర్థం కాదు, కానీ వాడి వల్ల సగం ట్రాఫిక్ ఉంటుంది. బేసిక్గా దీన్ని టైర్స్ మొత్తం అయిపోయినాయి. ఎందుకంటే నా టైర్స్ హమ్మిల్ టైర్స్ వేసుకున్నా. అంటే ఎన్ని మంత్స్ బండి సైడ్కి ఉన్నాయి కదా, అలా టైర్స్ కూడా క్రాక్స్ వస్తాయేమో అని చెప్పి మేము రన్నింగ్ ఉంటుంది కదా అని మన డౌన్కి వేసినాం. సో మళ్ళీ అది తీసుకుంటాం. హమ్మిల్కి ఏమన్నా న్యూ పేరు ఇప్పించేసినాం. సో బేసిక్గా మన దానికి టైర్లు ఒకటి పెయింటింగ్ ఒకటి పెయింటింగ్. ట్రాఫిక్ ఉంది. సో టైర్స్ అంతా అయిపోయినాక కూడా బాగానే ఫిల్టర్ కొడుతుంది, నాట్ బ్యాడ్. నాకు ఈ అపోలో ఆల్ఫానే నచ్చుకోవద్దు, చాలా గ్రేట్గా ఉంటాయి టైర్స్. ఒకటేమో లీన్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, ఆ గ్రిప్ ఆ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేసుకోండి. ఆబ్వియస్లీ 150 సెక్షన్. ఇంకా ఆర్ఎస్కి ఏమో కొత్త మిరర్స్ కూడా వేయించేసినాం. నాకు ఎందుకో స్టాక్ అంతా మంచిగా అనిపిస్తుంది, హైట్ ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఇండికేటర్స్ మాత్రం వైరింగ్ ఇవ్వలేదు. అది దీనికి ఇయర్ ఫోన్స్ ముఖ్యం అయిపోయినాయి. ఎవడు ఎట్లన్నా చావని వచ్చేది రుక్మిణి చెయ్య అంటాడు భయ్య. పాట ఇంకా చిల్ అవుతుంది. అబ్బా వర్షం పడాలి, ఇంత వాటర్ ఎడికైనా వచ్చింది. బండి గుంజాలు అనిపిస్తుంది ఈ ట్రాఫిక్ చూసి. నేను బండి తీసి ఇట్లా బయటకు తీసి ఎటన్నా పోదాంరా బాబు, ఒక ఛాయ్కో ఒక స్పిన్కో అంటే రోడ్ మొత్తం నీళ్ళే ఉంటాయి. ఎంత దూరం ఉంటుంది ఇట్లా పచ్చిగా.
అంకుల్ మెల్లగా వచ్చేస్తుంది వెళ్తున్నాం ఇది. ఈ 360 వేసుకొని నా బైక్ మీద ఫస్ట్ టైం యాంగిల్ ఎట్లా వస్తుందేమో, మోస్ట్ బాగానే వస్తుంది, బట్ ఈసారి వ్యూ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అండ్ ఇది సౌండ్ కూడా స్టార్ట్ అయింది, ఇదంతా అదంతా బాగానే. సగం చిల్లర బిజినెస్ ఏమో ముచ్చట ఇవే, ఎప్పటికీ సీరియస్గా బండి నడపాలని ఉండదు. గొడవ అంటే మాత్రం స్టార్ట్ అయిపోతుంది. నాకు మొత్తం ఏంటో వీల్స్ కానీ లేదా ఇదంతా ఫ్రీగా మూవ్ అవుతలేకుండా నేను ఇట్లా గట్టిగా హార్డ్గా అనిపిస్తుంది నాకు హార్ట్స్. బలవంతంగా కొనుక్కుంటే ఫీలింగ్ వస్తుంది. వీలా లేకపోతే చైన్ కిట్టో ఏమో తెలియదు, లేదా మొత్తం. ఆయన వెనకాల మద్గాడ్ సైడ్ నుండి కూడా అంటే రేస్ సెక్షన్ నుండి సౌండ్స్ వస్తున్నాయి. అది కూడా అర్థమవుతారు ఏమో మద్గాడ్ అనుకున్నా, బట్ మద్గాడ్ అయితే కాదు. నేను మద్గాడ్ ఇట్లా స్టిచ్గా పట్టుకుంటే కూడా సౌండ్ వస్తుండే రన్నింగ్లో. అంటే ముంగలు కూర్చుంటే రాదు, వెనకాల కూర్చుంటే వస్తుంది, క్లియర్గా వినబడుతుంది. ఎంత చల్లగా ఉందో. మార్నింగ్ అయితే వెంక మీద వేయించినట్టు అయితే అది సిచ్యువేషన్. ఈ రంబుల్స్ సగం నా ప్రాణం తీస్తుంది. బండ్లు సగం ఖరాబ్ అయ్యేదే రంబుల్స్ వచ్చింది. నా ముఖాన కొడతా, నాకు ఎంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొల్యూషన్ ఇదంతా నా మూతులకి నా ముక్కులకి మొత్తం పీల్చుకుంటూ ఉంటాను. ఆడ లెఫ్ట్ కార్నర్లో సాగకరాక నా ముంగలోకి నా ముఖాన కొట్టిపోయింది. అయితే నాకు సో బాయ్స్, ఇప్పుడు మన ఛానల్కి ఎవరైతే కొత్త వచ్చారో వాళ్ళకైతే చెప్తాం, మన ఛానల్లో మనకు హ్యాబిట్ ఉంది, మనం ప్రెడిక్షన్స్ చేస్తూ ఉంటాం. అండ్ అవి 100% లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం అవి అవుతాయి కూడా. నేను గెస్ చేసినాయి. అదేందో నెగిటివ్ అయితే పాజిటివ్ అయితే ఒకటి కూడా కాదు. ట్రాఫిక్ చూడండి. ఓగో లొకేషన్ దగ్గరకు వచ్చేసిండు. నేను ఆర్ఎస్ చేస్తున్నది చెప్పలేదు కదా, సో అందుకని నేను ఇక్కడ ముందే వచ్చేసిన. యాక్చువల్గా మనోడి కన్నా జస్ట్ మనోడు వచ్చే వరకు వెయిట్ చేస్తుండే ఫస్ట్. సో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా అని చెప్పిన. మనోడు ఆల్రెడీ స్ట్రీట్ దగ్గర ఎంటర్ అయిపోయి అక్కడ కూర్చుండంట. సో సడన్గా ఆర్ఎస్ తీసుకొని పోయి పెడదాం. సో నాకు తెలిసి అయితే పెద్ద రియాక్షన్ ఏమి ఇవ్వడు, బట్ చూద్దాం. కొంచెం వాటర్లో ఈ టైర్లు వేసుకొని నడితే అక్కడనే జారిపోతానేమో నేను. ఏమన్నా పొట్టాయి అయిపోయిందా? ఇవాళనే అయిపోయిందా? నిన్ననే అయిపోయింది. ఏ పొట్టాయి రా ఉత్తానే హగ్గియావా? ఏమేమి పుష్పాలు పండుకొని లేచినావా? స్పీడ్ బ్రేకర్స్ తాకుతున్నావా? ఇది తాకుతారా? తాకుతాయి, పెద్ద పెద్దవి తాకుతాయి. మెల్లగా తీయాలి. టైర్ మొత్తం ఫ్లాట్ ఉన్నాయి కదా, మన టైర్లు వేస్తే కొంచెం లేస్తుంది. ఇది హమ్మిది టైర్ కదా, ఆల్మోస్ట్ లిక్సే.
కనిపిస్తుంది అది అది ఏమంటారు ఫ్లాట్ అయినట్టు. అందుకే తెమ్మన్నా ఆర్ఎస్. వీడు ఎట్లా ఈడ ముంగడ కూర్చుండు ఎట్లా పెట్టుకున్నాను నేను. ఒకవేళ చేయలేదంటే సీదా కిందనే అట్లా పడుతుంది. ఎవరో అన్నారు పడుకోను నేను ఫుల్ యాక్టివ్ ఉన్నా. చాలులే. వాటర్ బాటిల్ తెచ్చినావు సూపర్. Hi up. Hi. Hi guys. Hi guys. How are you? उधर देख तेरा बाइक लेके कौन तो भाग गया. అరే నువ్వు అసలు తెలుగునే రాదా? తెలుగునేనా నువ్వు? అవును. అరే నీ బైక్ తీసుకుని ఎవరు పారిపోయిండ్రు. గోవాలో కొంచెం చూడు. వీడు పైన కాలు పెట్టేస్తుంది. వేయడానికి వస్తలేదు వీడు కాలు పెట్టేస్తుంది. ఫోటో తీసుకో. తీసుకోండి. దిష్టి తగలకుండా ఆయన దిష్టి తగలి నీ ఫోన్లో తీసుకోవాలి. బాగుందా? దిష్టి తగులుతుంది. బాగానే ఉన్నాయి. కొన్ని లిల్లై ఆ రోజు పుట్టింది చూస్తా బాబు. పానం విలవిల అంటదా పానం అలా అంటదా చూస్తా. మండుతున్నట్టుంది. పానం విలవిల అన్నదా అలా అన్నదా? అలా అన్నది ఏం కాలేదు. అప్పుడే మింగేస్తాం రెండు. మరి ఏం చేయాలి మరి? అదే వెరీ గుడ్. ఇంకా మూడు మింగేసినావు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హైదరాబాద్లో ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలాగనే పక్కన ఉన్న బెల్లును కట్టేయండి. తీయగా తాగని